హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ప్రెజెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా చెరువుని చూపిస్తున్నా. మా చెరువు ఎలా ఉంది. నేను మా 40 సెంట్ల భూమిలో ఒక గుంత తవ్వించేసి చెరువులు చేసి చేపలు పెంచుదామనే ఉద్దేశంతో ఈరోజు చెరువు తవ్వించి వాటర్ వేసి దాని నిండా ఈరోజు చేప పిల్లల్ని వేద్దామనే ఉద్దేశంతో నిన్నటి దినాన్న విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగ దగ్గర మాకు చేప పిల్లలు అమ్ముతున్నారని తెలిసింది. సో అక్కడికి వెళ్ళి నిన్న ఒక 3000 పిల్లలు తెచ్చి గుంతలు వేయడం జరిగింది. కొన్ని చిన్న సైజు ఉన్నాయి, కొన్ని ఏమో 3 అంగుళాలు 2 అంగుళాలు చేప పిల్లలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకు 8 నుంచి 9 నెలల మధ్యలో మనకు ఆదాయం వస్తుంది. మీరు ఎటువంటి ఫీడ్ వేయాలనుకుంటే తవుడు వేయాలి కదా. ప్రజెంట్ చిన్న బేబీ సైజులు ఉన్నాయి కాబట్టి, చిన్న సైజు ఉన్నాయి కాబట్టి వాటికి ఇప్పుడు ప్రజెంట్ తవుడేయండి. తర్వాత పచ్చిపేడలో యూరియా కలిపేసి ఒక 1 డే అలా ఒక నీడ దగ్గర పెట్టేసిన తర్వాత బాగా ఇదిగా అయిపోయిన తర్వాత అప్పుడు ఒక కుప్పలాగా గట్టు దగ్గర తీసుకెళ్ళేయాలన్నారు. అవి ఆకలేసినప్పుడు వచ్చి ఆ పేడ తింటాయన్నారు. సో ఆ రకంగా చేప పిల్లలు పెరుగుతాయి. తర్వాత ఏంటంటే ఎక్కువ మట్టి తిని బతుకుతాయండి ఇక్కడ. సో మనం ఎటువంటి చెత్త చెదరం వేయము. కొన్ని చెరువుల్లో చెత్త చెదరము వేస్ట్ పదార్థాలు అన్నీ వేస్తారు. నేను అలా కాదు, చాలా స్వచ్ఛంగా వచ్చే వాటర్ వస్తుంది, పోయే వాటర్ పోతుంది. నీట్గా స్వచ్ఛందంగా మంచిగా పెంచాలనుకుని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మనం రేపు పొద్దున తింటాం కాబట్టి మంచిగా పెంచాలని నేను చూస్తున్నా. అలా అదే విధంగా ఇక్కడ ఒక అడవి బాట వస్తుందనేసి మా నాన్నగారు చెప్పారండి. ఇక్కడ నల్లగా ఉంటుంది, అది వచ్చేసి చేప పిల్లల్ని తింటుందిరా. దాన్ని ఏ విధంగా పట్టుకోవాలో మాకు తెలియట్లేదు. ఒకసారి ట్రై చేస్తున్నాం. 2 కర్రలు పాతి జిగురు పెట్టేసి అది వచ్చి కూర్చుంటే జిగురులో అంటుకునే విధంగా ట్రై చేస్తున్నాం అంటున్నారు. చూద్దాం. ఆ అడవి బాతులు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. పట్టితే గానీ ఒకవేళ మేము దానికి చంపేము, మళ్ళీ బయటను వదిలేస్తాం. నేను దూరంగా తీసుకెళ్ళి, ఎందుకంటే అది మరలా వచ్చే ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి. ఇదేనండి మా చెరువు, ఇలాగ ఉంది. చూసారా? మా చెరువు ఇలాగ ఉంది. ఫ్రెండ్స్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటారా? సెలబ్రిటీస్ని రాజకీయ నాయకుల్ని కాదండి, రైతు బిడ్డల్ని. రైతే దేశానికి వెన్నుముక్క. సో మాలాంటి వాళ్ళని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.